ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు. ఈ నానుడి ఇప్పటిది కాదు, వందల ఏళ్లుగా సమాజంలో నానుతుంది. అలాంటి దొంగలు తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో సంచలనం సృష్టించారు. నమ్మి ఇంట్లో డ్రైవర్లుగా పెట్టుకున్నందుకు యజమానికి కుచ్చుటొప్పి పెట్టారు. సంవత్సరంకు పైగా చిన్న చితక దొంగతనాలు చేస్తూ ఏకంగా 92 గ్రాముల బంగారాన్ని, 4 లక్షలకు పైగా నగదును కొట్టేశారు. అనుమానం వచ్చిన యజమానికి సీసీటీవీ కెమెరాలు పెట్టడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ. నమ్మి ఉద్యోగమిచ్చి కష్టంలో ఉన్నప్పుడు డబ్బులిచ్చి దగ్గరుండి చూసుకున్న ఓనర్ను మోసం చేశారు ఇద్దరు కారు డ్రైవర్లు. ఏకంగా ఆయన ఇంట్లోనే భారీ దొంగతనానికి పాల్పడ్డారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలు దఫాలుగా 92 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. ఈ కేసు తూర్పు గోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో చోటు చేసుకుంది. ఇంట్లో పలు ఆభరణాలు మాయమవడంతో ఇంటి యజమాని మద్దాల రమణ కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై వెంటనే స్పందించిన కోరుకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఇంటి పరిసరాలను పరిశీలించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం సేకరించారు. సీసీటీవీ దృశ్యాలు, కాల్ డేటా ఆధారాలు, స్థానిక సమాచారం వంటి అంశాలపై లోతుగా విచారణ చేపట్టారు. దర్యాప్తు క్రమంలో ఇంటి పరిచయస్తులపై కూడా దృష్టి సారించారు. అయితే సీసీటీవీలను పరిశీలించగా అసలు దొంగలెవ్వరనేది తేలింది. దీంతో ఇంట్లో పనిచేసే ఇద్దరు డ్రైవర్లే పలు దఫాలుగా దొంగతనం చేశారని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ప్రశ్నలతో ఒత్తిడి గురైన ఇద్దరు డ్రైవర్లు నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం 92 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. నిందితులు గతంలో మద్దాల రమణ ఇంట్లో డ్రైవర్గా పనిచేశారని తెలిపారు. ఇంటి పరిస్థితులు, ఆస్తుల వివరాలు తెలిసిన వారు కావడంతోనే దొంగతనం చేయడం సులువైందన్నారు. నమ్మిన వ్యక్తులు ఇంట్లోనే ద్రోహం చేసి నేరానికి పాల్పడడం బాధాకరమని డీఎస్పీ వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 10వ తారీఖున మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మద్దాల రమణ, శ్రీరంగపట్నం వాస్తవ్యులు. వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ సారాంశం అనమాట. దీని మేరకు మనం స్పెషల్ టీమ్స్ని వేసి దర్యాప్తు వేగవంతం చేశాము. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేశాము. వీళ్ళ పేర్లు శరకనం జగత్ కొండలరావు అలియాస్ జగత్, ఏజ్ 30 years, శ్రీరంగపట్నం. రెండో వ్యక్తి దండు అనిల్ కుమార్. వీరిద్దరూ కూడా సదరు కంప్లైనెంట్ అయిన మద్దాల రమణ వాళ్ళ ఇంట్లో గత సంవత్సరాల నుంచి కూడా పలు దఫాలుగా దొంగతనం చేశారు. దొంగతనంలో సుమారు 92 గ్రాముల బంగారం, అలానే ₹1,00,000 క్యాష్ పోయినట్టు మనకి ఫిర్యాదు అందింది. మనం ఇంటాక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి 92 grams గోల్డ్ని నిన్న రికవరీ చేయడం జరిగింది. అలానే నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫిర్యాదుదారు ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడు. సో ఇతనికి యాక్సెస్ ఉంది. ఆ చనువు మేరకు అతను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పలు దఫాలుగా దొంగతనం చేయడం జరిగింది. కేసును వేగంగా ఛేదించిన కోరుకొండ పోలీసులను డీఎస్పీ వై శ్రీకాంత్ అభినందించారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని దొంగిలించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం పోలీసుల చురుకుదనానికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించారు.